హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జూన్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. భారత జట్టు T20 వరల్డ్ కప్ను రెండోసారి సొంతం చేసుకుంది. భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్లో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులకు పరిమితం చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు సాధించగా అద్భుతమైన అర్ధ సెంచరీతో భారత విజయానికి కీలక పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్ 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ను కుప్పకూల్చాడు. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ లో విరాట్ కోహ్లీ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ జస్ప్రీత్ బుమ్రా సాధించడం జరిగింది. 2026లో T20 ప్రపంచ కప్ కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే T20 ప్రైజ్ మనీని గనక మనం గమనించినట్టయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 9వ T20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీకి $1,50,50,000 ప్రైజ్ మనీని కేటాయించింది. విజేతకు 20.42 కోట్లు ఇవ్వడం జరిగింది. రన్నరప్ కు 10.67 కోట్లు, అలాగే సెమీఫైనలిస్ట్ కు 6.56 కోట్లు ఇవ్వడం జరిగింది. సూపర్ 8 నుంచి సెమీఫైనల్ చేరుకోలేకపోయిన 4 జట్లకు 3.18 కోట్లు, 9 నుంచి 12 స్థానాల్లోపు నిలిచిన 4 జట్లకు 2.6 కోట్లను ఇవ్వనుంది. అంతేకాకుండా 13 నుంచి 20 స్థానాల లోపు నిలిచిన 8 జట్లకు 1.87 కోట్లు, సెమీఫైనల్, ఫైనల్ మినహా సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్టుకు 25.97 లక్షల్ని అందించింది. 2022 T20 ప్రపంచ కప్ ను $56 లక్షల ప్రైజ్ మనీతో నిర్వహించగా విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు $16 లక్షల లభించాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, భారత జట్టు T20 వరల్డ్ కప్ ను రెండోసారి సొంతం చేసుకుందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ ని సొంతం చేసుకుందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పిట్ట కొంచెం కూతగనమని 4వ తరగతి విద్యార్థి నిరూపించాడు. మియాపూర్ మదీనాగూడలోని కేనరీ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న తుమ్మన సాయి విహాన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. విమానాలపై తోక భాగంలో ఉండే లోగోల ద్వారా విమానాల పేర్లను అనర్గళంగా చెప్పడంలో విజయం సాధించాడు. 1 నిమిషంలో 79 విమానాల లోగోలను గుర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. రికార్డు సాధించడం పట్ల తల్లిదండ్రులు తమ్మన వెంకట నాగ, సత్యశివ, శ్రీచరణ్, ప్రియాంకలతో పాటు తరగతి ఉపాధ్యాయురాలు రుచి, సత్యవాది ప్రోత్సాహం అందించారని విహాన్ చెప్పారు. ఇటీవల గిన్నీస్ రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న విహాన్ ను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. విహాన్ రికార్డ్ సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, 4వ తరగతి విద్యార్థి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకోవడం జరిగింది. ఆయన ఏం చేశాడనంటే 1 నిమిషంలో 79 విమానాల లోగోలను గుర్తించి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్నాడని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో ఆసియన్ల జనాభా 2.6 కోట్లకు చేరుకుంది. 2023లో 5,85,000 మంది పెరిగారు. వలసదారులు వచ్చిన వారే పెరుగుదలకు ప్రధాన కారణం. టెక్సాస్ లో ఆసియన్ల జనాభా అత్యధికం. ముఖ్యంగా హ్యూస్టన్, డల్లాస్ నగరాలలో 2023లో టెక్సాస్ కు 92,000 మంది కొత్త ఆసియన్ నివాసితులు చేరారు. అమెరికాలోని హిస్పనియేతర శ్వేత జాతీయులు 58% మంది ఉండగా ఆసియన్లు 3వ అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. హిస్పానిక్ జనాభా 6.52 కోట్లు కాగా ఆఫ్రికన్ అమెరికన్ల జనాభా 4.23 కోట్లుగా ఉంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అమెరికాలో రాను రాను ఆసియన్ల జనాభా పెరుగుతుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్టార్టప్ జీనోమ్ విడుదల చేసిన తాజా గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2024 నివేదిక ప్రకారం అంకుర సంస్థలకు అనుకూలమైన నగరాల జాబితాలో భారతదేశం నుంచి 4 నగరాలు స్థానం సంపాదించుకున్నాయి. ఈ ర్యాంకింగ్ 5 ముఖ్య అంశాలపై ఆధారపడి ఉంది. అంకుర సంస్థల సామర్థ్యం, ఒక నగరం ఎన్ని అంకుర సంస్థలు నిలయంగా ఉందో వాటిలో ఎన్ని విజయవంతం అయ్యాయో ఈ అంశం పరిశీలిస్తుంది. నిధుల లభ్యత, అంకుర సంస్థకు ఎంత మొత్తంలో పెట్టుబడి అందుబాటులో ఉందో ఈ అంశం విశ్లేషిస్తుంది. మానవ వనరుల నైపుణ్యం, అంకుర సంస్థకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన టాలెంట్ ఎంతమంది అందుబాటులో
ఉన్నారో ఈ అంశం పరిశీలిస్తుంది. మార్కెట్కు దగ్గరగా కావడం, అంకుర సంస్థలు అవసరమైన వినియోగదారులు మరియు కస్టమర్లకు ఎంత దగ్గరగా ఉన్నారనే అంశాన్ని విశ్లేషిస్తుంది. విజ్ఞానం, అంకుర సంస్థలకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి మరియు నవకల్పనకు ఎంత మద్దతు లభిస్తుందో ఈ అంశం తెలియజేస్తుంది. భారతదేశంలోని స్థానాలను మనం గమనించినట్టయితే సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన అంకుర సంస్థల నగరంగా నిలిచింది. బెంగళూరు 6వ స్థానంలో, ఢిల్లీ 7వ స్థానంలో, ముంబై 10వ స్థానంలో, పూణే 26వ స్థానంలో నిలిచాయి. హైదరాబాద్ గత దశాబ్దంలో హైదరాబాద్లో అంకుర సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగి 200 నుంచి 7,500కు పైగా చేరుకుంది. ఈ అభివృద్ధి ఫలితంగా హైదరాబాద్ ఆసియాలో అంకుర సంస్థలకు బెస్ట్ ఎమర్జింగ్ ఎకోసిస్టమ్ కలిగిన నగరాల జాబితాలో స్థానం సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనుమలూరుకు చెందిన అభ్యుదయ యువ రైతు నందం రఘువీర్కు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకమైన వినూత్న రైతు అవార్డు 2024ను అందించింది. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కృషి విజ్ఞాన కేంద్రాల మేళాలో IARI డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏకే సింగ్ ఈ అవార్డును రఘువీర్ కు ప్రదానం చేశారు. ఈ అవార్డును అందుకున్న ఏకైక ఆంధ్రప్రదేశ్ రైతుగా రఘువీర్ గుర్తింపు పొందారు. రఘువీర్ సాధించిన విజయాలు ఏంటి అనంటే అంతరించిపోతున్న పురాతన ధాన్యపు సిరులను సంరక్షించాలనే సంకల్పంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి దేశవ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించాడు. వీటిలో 10కి పైగా GI ట్యాగ్ కలిగిన వంగడాలు కూడా ఉన్నాయి. పెనుమలూరులో తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో తాను సేకరించిన పురాతన విత్తనాలతో విత్తన సంరక్షణ చేశాడు. 8 జిల్లాలలో విత్తన నిధులను ఏర్పాటు చేశాడు. ఏజెన్సీ ప్రాంతమైన పేదబయలు మండలంలో పురాతన దేశీ విత్తన నిధిని ఏర్పాటు చేశాడు. గిరిజన రైతులకు పురాతన వంగడాలను ఉచితంగా అందిస్తూ వాటి పునరుత్పత్తికి కృషి చేస్తున్నాడు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2 రోజుల భారత పర్యటనలో భాగంగా జూన్ 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం, రక్షణ సహకారం, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. భారత్ బంగ్లాదేశ్ 10 కొత్త ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో డీజిల్, సముద్రయానం, రైల్వే, అంతరిక్షం, ఆరోగ్యం వంటి రంగాలలో సహకారాన్ని పెంచుతాయి. సమగ్ర అభివృద్ధి భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని 2 దేశాలు నిర్ణయించుకున్నాయి. తీస్తా నది పరిరక్షణపై చర్చించడానికి బంగ్లాదేశ్ కు భారతదేశం టెక్నికల్ టీంను పంపుతుంది. ఇండో పసిఫిక్ కార్యక్రమంలో చేరాలనే బంగ్లాదేశ్ నిర్ణయాన్ని భారతదేశం స్వాగతిస్తుంది. బంగ్లా పౌరులకు వైద్య సేవల కోసం ఈ మెడికల్ వీసాలను భారతదేశం ప్రారంభిస్తుంది. 1996 గంగా నది నీటి ఒప్పందాన్ని నవీకరించడానికి చర్యలు ప్రారంభమవుతున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ డేకా పదవి కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2025 జూన్ వరకు బాధ్యతల్లో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలియజేసింది. జూన్ 30వ తేదీన ముగియనున్న డేకా పదవి కాలాన్ని ఏడాది పాటు పొడిగించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిందని వెల్లడించింది. 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ IPS అయిన డేకా 1998లో IBలో చేరారు. 2022 జూలై 1వ తేదీన ఆయన IB డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ జనరల్ భారత్ లాల్ పదవి కూడా ఈ ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే IB చీఫ్ డేకా పదవి కాలం మరో ఏడాది పాటు పొడిగిస్తున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశంలోని గ్రామాల్లో ఉన్న 77% ఇళ్లకు నల్లనీటి కనెక్షన్లు అందించినట్లు జలజీవన్ మిషన్ అధికారిక లెక్కలు వెల్లడించాయి. దేశంలో మొత్తం గ్రామాల్లో 19.31 కోట్లు ఇళ్లు ఉన్నాయని, వాటిలో 14.88 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం కల్పించామని సంస్థ పేర్కొంది. నివేదిక ప్రకారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామాలలో ఈ సదుపాయం 100%గా ఉంది. మరో 16 రాష్ట్రాల్లో 75 నుంచి 100%, 5 రాష్ట్రాల్లో 50 నుంచి 75% నల్లా నీటి సౌకర్యం ఉంది. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇది 50% కన్నా తక్కువ. 2024 కల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించాలన్న ఉద్దేశంతో 2019లో జలజీవన్ మిషన్ ను ప్రారంభించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జలజీవన్ మిషన్ పథకం కింద గ్రామాల్లోని 77% ఇళ్లకు కుళాయి నీటి సదుపాయాన్ని అందించినట్లు తెలియజేయడం జరిగింది. గ్లోబల్ మార్కెటింగ్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ ప్రొఫెసర్ జగదీష్ షెత్ కు
2024 గ్లోబల్ మార్కెటింగ్ అవార్డు లభించింది. ఈ అవార్డు గ్లోబల్ మార్కెటింగ్ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇవ్వబడింది. ఈ అవార్డును ఎవరికి ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి లీడ్స్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ కు చెందిన ప్రొఫెసర్ కాన్స్టంటైన్ ఎస్ కార్ట్సీకేస్ నాయకత్వం వహించారు. కనెక్టికట్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ రాబిన్ కౌల్టర్ మోల్డే యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ కార్లోస్ సౌసా ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రొఫెసర్ షేత్ గత 40 సంవత్సరాలుగా ప్రపంచ మార్కెటింగ్ రంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ రంగంలో అనేక రచనలు చేశారు. ఇందులో ఒకటి ది గ్లోబల్ రూల్ ఆఫ్ 3. ఈ పుస్తకాన్ని 2020లో ప్రచురించారు. ఇది అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క ప్రతిష్టాత్మక జార్జ్ ఆర్ టెర్రీ అవార్డుకు నామినేట్ అయింది. ఈయన 2020లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ అవార్డును కూడా దక్కించుకోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రొఫెసర్ జగదీష్ షేత్ కు గ్లోబల్ మార్కెటింగ్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈయన రచించినటువంటి బుక్ పేరు కూడా గుర్తుంచుకోవాలి. ది గ్లోబల్ రూల్ ఆఫ్ 3 అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ కు కొత్త అందాలు తెచ్చిపెట్టే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన రాకపోకలకు సిద్ధమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో దీనిపై జూన్ 16వ తేదీన ఒక రైలు ఇంజన్ నడిపి తొలి ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు. కాశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఇప్పటికే ఉదయ్పూర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగానే నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చినాబ్ నదిపై 1315 మీటర్ల పొడవైన వంతెనను నిర్మించారు. భారత సైన్యం తొలిసారిగా చర్మనిధి కేంద్రాన్ని ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ప్రారంభించింది. ఆర్మీ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రక్షణ శాఖ తెలిపింది. ప్లాస్టిక్ సర్జన్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు, అత్యున్నత స్థాయి వైద్య బృందం ఇక్కడ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. చర్మ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీకి ఈ స్కిన్ బ్యాంక్ హబ్ గా పనిచేస్తుంది. అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్న సైనిక వైద్య కేంద్రాలకు చేరవేస్తుందని వెల్లడించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా స్కిన్ బ్యాంక్ ను ఎక్కడ ఏర్పాటు చేశారనంటే ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో ప్రారంభించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవరి కోసం? ఆర్మీకి, ఆర్మీ వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలకు ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో ఈ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి దీన్ని ఏర్పాటు చేశారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు జూన్ 15వ తేదీన ఎక్స్రే అవార్డు అందజేశారు. ఈ విషయాన్ని ఎక్స్రే సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లూరి ప్రధాన కార్యదర్శి జోడి ఆంజనేయ రాజు జూన్ 12వ తేదీన ఒక ప్రకటనలో తెలిపారు. మహాకవి శ్రీశ్రీ 41వ వర్ధంతి సందర్భంగా విజయవాడ గాంధీనగర్ లో హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురించిన నేను సైతం గ్రంథాన్ని అశోక్ తేజ ఆవిష్కరించనున్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుద్దాల అశోక్ తేజ గారికి ఎక్స్రే శ్రీశ్రీ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024లో ఆస్ట్రియాలోని వియన్నా టాప్ ర్యాంక్ దక్కించుకుంది. వరుసగా మూడోసారి ఈ స్థానాన్ని సంపాదించిన నగరంగా రికార్డులో నిలిచింది. ఈ సూచి ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాల వంటి అంశాల ఆధారంగా 172 నగరాలను ర్యాంక్ చేసింది. టాప్ 10 నివాస యోగ్యమైన నగరాల జాబితాను కనుక మనం చూసినట్టయితే వియన్నా, కోఫెన్ హాగన్, జ్యూరిచ్, మెల్బోర్న్, కాల్గరీ, జెనీవా, సిడ్నీ, వాంకోవర్, ఒసాకా, ఆక్లాండ్. ఈ నగరాలన్నీ కూడా ప్రపంచంలోనే అత్యంత నివాస యోగ్యమైనటువంటి టాప్ 10 నగరాల జాబితా. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని భారతదేశ నూతన సైన్యాధిపతిగా నియమించారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ గా పనిచేస్తున్న ద్వివేది జూన్ 30వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 1964 జూలై 1వ తేదీన జన్మించిన ద్వివేది 1984 డిసెంబర్ 15న జమ్మూ కాశ్మీర్ రైఫిల్ దళంలో చేరారు. 40 ఏళ్లు సైనిక సేవలో అనేక స్థాయిల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో జమ్మూ కాశ్మీర్ 18వ రైఫిల్ రెజిమెంట్ కమాండ్, అస్సాం రైఫిల్ బ్రిగేడ్ డిఐజీ, 9 కార్ప్స్ డిఐజీగా ఆయన విధులు నిర్వర్తించారు. 2022 నుంచి 2024 వరకు నార్థర్న్ కమాండ్ కు డైరెక్టర్ జనరల్ ఇన్ ఫ్రంట్
జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ పదవులను నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తుగా పరమ విశిష్ట సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకాలతో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ సి పాండే పదవి విరమణ చేయనున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది నియామకం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్ట్ లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు ఖచ్చితంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. స్టార్ట్ లైనర్ లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయలేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో స్టార్ లైనర్ మిషన్ వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజుల దాకా పొడిగించాలని భావిస్తున్నారు. జూన్ 5వ తేదీన సునీత విల్మోర్ అంతరిక్షంలోకి బయలుదేరారు. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. హీలియం గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు. థ్రస్టర్లు కూడా మొరాయించాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం త్వరలో తిరిగి రావాల్సి ఉంది, కానీ మరమ్మతులు పూర్తి స్థాయిలో జరగలేదు. ఇవి పూర్తయిన తర్వాతే సునీతా విలియమ్స్ విల్మోర్ భూమిపైకి చేరుకునే అవకాశం ఉంది. భారత న్యాయ వ్యవస్థలో 3 కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర ముగిసింది. కొత్త చట్టాలతో ఫిర్యాదులను ఆన్లైన్ లో నమోదు చేయడం, SMS వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సామాన్లు పంపడం, హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరిగా వీడియోలో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షలు కాకుండా న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చట్టాల పేర్లు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తిగా భారతీయ ఆత్మతో రూపొందించాయన్నారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందజేస్తాయని చెప్పారు. భారతీయ శిక్షా స్మృతుల్లోని రాజద్రోహిని ఇప్పుడు దేశద్రోహిగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యలకు పాల్పడితే ఐపీసీ ప్రకారం 7 ఏళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు. హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లు వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేస్తారు. నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తాయి. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్ని ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్లు సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడం ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు. మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్ పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానంతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు, 15 ఏళ్ల లోపు 60 ఏళ్ల పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇంటి నుంచే పోలీసు సహాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే 2 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా నిబంధన చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సామాన్ల దాకా అన్ని ఆన్లైన్లో జరగనున్నాయి. పోలీస్ స్టేషన్ కు వెళ్లే పని లేకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. SMS ద్వారా కూడా సామాన్లు పంపవచ్చు. పరిధిలో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా FIR దాఖలు చేసే 0 FIR విధానాన్ని ప్రవేశపెట్టారు. అరెస్ట్ అయిన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతో పాటు వివరాలు పోలీస్ స్టేషన్ లో ప్రదర్శిస్తారు. ప్రముఖ HR కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్స్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరాలలో మార్పు లేదు. ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని పరిశీలిస్తే మొదటి 5 నగరాల ర్యాంకింగ్స్ లో ఎటువంటి మార్పు కనిపించలేదు. హాంకాంగ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బసెల్, బెర్న్, న్యూయార్క్ సిటీ, లండన్, నసావు, లాస్ ఏంజిల్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మెస్సర్స్ సర్వే ప్రపంచవ్యాప్తంగా 227 నగరాలలో జీవన వ్యయాన్ని అంచనా వేసింది. గృహ నిర్మాణం, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణ, వినోదం వంటి అంశాలు పరిగణలోకి
తీసుకుంది. 2024లో అధిక జీవన వ్యయాన్ని ఖరీదైన గృహ వినియోగం, అధిక రవాణా ఖర్చు, వస్తువులు, సేవల అధిక ధర, ద్రవ్యోల్బణం, మారకపు రేటు హెచ్చుతగ్గులు, యుటిలిటీ, స్థానిక పన్నులు, విద్య తీవ్రంగా ప్రభావితం చేసినట్టు వివరించింది. అధిక జీవన వ్యయాలకు ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ నగరం ఈ జాబితాలో 7వ స్థానాన్ని పొందింది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోని నగరాలు టాప్ 10లో ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషం. ఇందులో టోక్యో 5వ, బీజింగ్ 9వ స్థానాల్లో ఉన్నాయి. 2023లో దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యేక పెట్టుబడుల సంవత్సరం ప్రాతిపదికన 43% తగ్గి $28 బిలియన్ పరిమితమయ్యాయి. దీంతో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్ లో భారత్ ర్యాంకు 15వ స్థానానికి పడిపోయిందని ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2022 భారత్ కు $48 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని, నాడు 8వ స్థానంలో నిలిచిందని తెలిపింది. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్ 2023లో అమెరికా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.